నాన్ వెజ్‌కి ఏమాత్రం తీసిపోని వెజ్ ఫిష్ ఫ్రైని చూపిస్తున్నాను. వెజ్ ఫిష్ ఫ్రై అసలు ఎలా చేసావని అనుకుంటున్నారా? చూపిస్తాను వచ్చేయండి. అరటికాయలని తీసుకొని వీటిని మీడియం సైజులోలాగా కట్ చేసి ఒక బౌల్‌లో వాటర్‌ని తీసుకొని జాలి గిన్నె వేసేసి దాంట్లో అరటికాయని వేసి మూత పెట్టి 15-20 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. ఆ తర్వాత అరటికాయని తీసుకొని అరటికాయకున్న తొక్కను తీసేసి ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని వీటిని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదిపిన తర్వాత దీంట్లోకి మసాలాలు వేసుకుందాము. కొద్దిగంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది ముద్దలాగా కడుతుంది. కట్టి 10 నిమిషాలు వదిలేసిన తర్వాత చిన్న ముద్దలాగా తీసేసుకొని దీన్ని ఫిష్ షేప్‌లోకి చేసేసి అంచుకి ఇలా హోల్ లాగా చేసుకుంటే మనకి ఫిష్ షేప్ రెడీ అయిపోతుంది చూడండి. ఇలా మిగిలిన వాటిని కూడా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దీంట్లోకి కొద్దిగంత ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఫిష్‌ని ఒక్కొక్కటిగా పాన్‌లోకి వేసేసుకోవాలి. 2 నిమిషాలు అలానే వదిలేసి ఆ తర్వాత కొద్దిగంత పచ్చిమిర్చి వేసేసుకొని ఇంకో వైపుకి మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఈ 2 వైపులా బాగా వేగిన తర్వాత పాన్‌లో నుంచి తీసేయడమే. మన అరటికాయ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. నాన్ వెజ్‌కి ఏమాత్రం తీసిపోదు. అంత